యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనుట ద్వారా వాక్యము వాగ్దానము ఇచ్చిన దేవునికి వందన మరణాతలు తెలుపుతూ 2025 ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొందుము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని ఏకదేవుడిగానే మనం ఆరాధించుచున్నాము. తండ్రి తన చిత్తం చొప్పున కుమారుడైన యేసును భూమికి పంపి మానవుల రక్షణార్థమై శిలువ మరణమునకు అప్పగించెను. 3వ నాడు మృతులలో నుండి తండ్రి తన పరిశుద్ధాత్మ బలము చేత సమాధి నుండి లేపెను, మృత్యుంజయుని చేసెను. యేసుక్రీస్తు శిలువ ధరించుట, మృతి నుండి లేచుట తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క మహిమ శక్తి అయి ఉన్నది. ఎలాగో తండ్రి క్రీస్తును లేపినాడో మనల్ని కూడా పాపము మరణ బంధకముల నుండి దొంగ ఊబిలో నుండి లేపుచు మరణము వ్యాధి బాధలు మనల్ని తినివేయకుండా మన పాపములను మనము ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుట ద్వారా నూతన జీవము నిత్య జీవము అనుభవించుచున్నాము. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకు తన అధికారం అప్పగించి ఆత్మశక్తితో బలపరిచే ప్రభావమును దయచేసి ఉన్నారు. ఆ విధముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకదేవుడిగానే మనకు తోడయుండి సైతాను అన్ని బంధకాల నుంచి విడుదల దయచేయుచున్నారు. శిలువనాథుడైన యేసుక్రీస్తు తన కృపలను మనపై కుమ్మరించే ధన్యతలను దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.